నేను ఆయన మీద దీంతోనే సరే ఈయన కూడా పిలిచి టికెట్ ఇచ్చారనుకోండి, నువ్వు పోటీ చేయాలన్నారు. ఓకే. మొన్న టికెట్ ఇవ్వలేదండి నాకు. కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో నన్ను పార్టీలోకి రమ్మంటే, బావగారు నేను రాను, డూ ఆర్ డై, నేను అన్నం ఉండదలుచుకున్నా, ఎందుకంటే మంచి మంచి వాళ్ళు కూడా పార్టీలు మారి అన్పాపులర్ అయ్యారు, నేను అట్లా ఆగదలుచుకోవద్దు బావగారు ప్లీజ్ అని చెప్పిన పలు సందర్భాల్లో. ఆయన కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. 1-2 సార్లు నేను ఇంటికి వస్తున్నా అన్నారు కేసీఆర్ గారు. హరీష్ రావు గారు కూడా మీ బావ రమ్మంటున్నాడని వచ్చారు. నేను బావగారు అంటాను, ఎంతమందిలో ఉన్నా నన్ను కూడా బావమరిది అంటాడు. అప్పటి పిలుపు అయినా ఇప్పటికి మర్చిపోలేదు, అది ఆయన గ్రేట్నెస్. నేను ఫస్ట్ పార్టీలో చేరిన రోజున పార్టీ ఆఫీస్లో అంతమందిలో మీడియా ప్రెస్ ముందు ఫలానా ప్రొఫెసర్ గారు, ఫలానా పారిశ్రామికవేత్త ఫలానా గారు, ఫలానా మాజీ మంత్రి గారు ఫలానా గారు, మాజీ మంత్రి నా బావమరిది బాబుమోహన్ గారు అని మాట్లాడారు. కన్న నిండా నీళ్ళు నాకని. ఇది అప్పుడు పిలిచిన పిలుపు ఓకే. ఇప్పటికి కూడా ఇప్పుడేమో పని, అప్పుడంటే అన్నాడు బాబుమరిది అని అనుకున్నాను. టికెట్ ఇవ్వకపోయేసరికి నాకు ఫోన్, అప్పటికి 10 days అయిపోయింది. ఇక నేను ఏ పాలిటిక్స్ వద్దు, హాయిగా సినిమాల్లో టీవీ సీరియల్ చేసుకున్న బతకొచ్చు నేను మంచిగా ప్రజలకు దగ్గర. ఎందుకో నా మంచికే ఈయన టికెట్ వేయలేదు, మంచి పని అయింది అనుకున్నాను నేను ఎట్టుపోలేదు, ఇక ఇంట్లోనే ఉన్నాను. ఫోన్ కేసీఆర్ గారు మాట్లాడతారు, గుండె గడగడ గడగడ కొట్టుకుంటుంది. ఇక అంటే చానాల తర్వాత మాట్లాడుతున్నాను, ఏమంటాడు అసలు ఎందుకు వచ్చింది ఈ ఫోను. సరే అని హలో అని పెట్టుకున్నాను. ఏం బామ్మరిది ఇంకా బుద్ధి రాలేదా, నిన్ను మోసం చేస్తాడని తెలుసు నాకు, నా ఇంటి తలుపు ఎప్పుడు తెరిసే ఉంటాయి, రా అన్నాడు. రేపు వస్తా బావా, నీ ఇష్టం బామ్మరిది అని పెట్టేసి పొద్దున్నే పోగానే టికెట్ ఇచ్చాడు. పోటీ చేయిపో అన్నాడు. వేసాను. 15 రోజులు ఒక్క చిటికేసుకుంటూ తిరిగాను, గెలిచాను, వచ్చాను. సో నేను పార్టీలు మారవలేదండి. టికెట్ ఇవ్వలేదు కనుక, టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నాడు కనుక ఒక అవకాశం ఇచ్చి చూద్దామని. అవకాశం కాదు, మీకు ఒక అవకాశం ఇచ్చుకుని ఇంకొక పాలిటిక్స్లోకి తెచ్చింది నేను. ఇప్పుడు నువ్వు ఎటుగాని పరిస్థితి అయిపోయింది, అంతే కదండి. సినిమాలు మానేశాను. సినిమాలు ఇప్పుడు నేను ఇక్కడ రాజీనామా చేశాను అనగానే వస్తాయా, రావు. నేను ఇప్పుడు ఏం చేసి బతకాలనే దాంట్లో పడిపోయానండి. ఇప్పుడు నా లైఫ్ ఏంటండి. ఆ టైంలో పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేయిపో అని మనుషుల్ని ఇచ్చి బాబుమోహన్ అన్ని చూసుకోండి మీరు అని పంపిస్తే అసలు కళానిజమా చెప్పండి. కండ వేశారు, బీఫారం ఇచ్చారు, పోటీ చేయిపో అన్నారు. రేపు లాస్ట్ డేటు నామినేషన్. ఇవాళ టికెట్ ఇవ్వకపోతే ఇచ్చాను, పోయాను. సరే, ప్రజలకు నా మీద ఉన్న అభిమానం గెలిపించింది, వచ్చిన. అంతేకాని నేను ఏదో పదవుల కోసం పార్టీలు మారి కాదండి. ఆ ప్రేమను చూశాను, ఈ ప్రేమను చూశాను. అందరూ మారారు, నేను మారకుంటున్నాను. ఇతను ఎవడు మాట వెదవల మాట విని నాకు టికెట్ ఇవ్వలేదు. ఒక అతనికి ఎంపీ టికెట్ ఇచ్చిండండి, వాడు 10 కోట్లు పెట్టుకుంటున్నాడు. వాడు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి బాబుమోహన్ కొద్దు ఇవ్వద్దు అని వాడు చెప్తే నాకు ఈయన ఇలే. ఈయన క్యాండిడేట్ని పెట్టిండు, డిపాజిటే రాలే వాడికి. ఎంపీ క్యాండిడేట్ కూడా డిపాజిట్ రాలే. డిపాజిట్ ఎందుకు రాదండి? 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి కదా ఎంపీకి. నా పవర్, నాకు జరిగిన అన్యాయం అంత పనిచేసింది. బాబుమోహన్కి టికెట్ ఇవ్వా అన్నట్టు అయిపోయింది. నిజం. మరి ఎంపీకి 7 నియోజకవర్గం, ఇప్పుడు నా నియోజకవర్గంలో రాలేదండి, మిగతా నియోజకవర్గంలో రావాలిగా. 6 ఉన్నాయి కదా ఇంకా. నేను ఎక్కడ మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాను. అవును, ఈ మధ్య అసలు ఎక్కడ మీరు, నేను ఎక్కడ ఒక్క మాట నాకు టికెట్ ఇవ్వలేదని కానీ, నాకు ద్రోహం జరిగిందని కానీ, అన్యాయం జరిగిందని కానీ, సినిమా ఫీల్డ్ని వదిలేసుకోవాల్సి వచ్చింది ఈయన గురించి అని కానీ నేను ఎక్కడ అనలేదండి. టాపిక్ వచ్చింది కాబట్టి
మీరు ఎందుకంటే 2-3 సార్లు రిపీట్ చేశారు ఈ పార్టీలు 2-3 పార్టీలు మారితే ఎట్లా. నేను మారలేదండి, అదే కాన్స్టిట్యూన్స్ మళ్ళీ. పరిస్థితులు మిమ్మల్ని అలా తీసుకెళ్ళాయి. ఇప్పుడు అదే ప్రజలకు పార్టీలు మారండి అనేది ఉంటే 100 కోట్లు పెట్టినా కూడా అంత మెజారిటీ ఎట్లా గెలుస్తుండే నేను? నాకెవరు లేరు, నాకు ఓటరే మిగిలిండు. ఓటరే లీడర్ అయింది నాకు లీడర్ లేరండి, అందరిని కొనేసిండు అతను. అందరిని కొనేసిండు. మామూలు ఒక మాజీ ఎంపీ పిల్లంటోని మాజీ సర్పంచ్లను కూడా ఉండనీయలేదు. ఓన్లీ ఓటర్ లీడర్ అయ్యి నన్ను గెలిపించారు. ఇది చిన్న విషయంగానే కాదండి. ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉందని అడిగేటోళ్ళు మీరు. నేను చెప్పేటప్పుడు చనిపోయినాక కూడా బ్రతకాలి, అలాంటి క్యారెక్టర్ వేయాలి అని నేను అనేవాడిని. ఇక్కడ కూడా అంతే, చనిపోయినాక కూడా బాబు మోహన్ అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి వర్కర్ బాబు మోహన్ క్యారెక్టర్ ఇది. లంచం తీసుకోడు, లంచం ఇయ్యడు, ఎవడిని 10 రూపాయలు అడగడు అనే పేరు ఎట్లయితే ఉందో అలాంటి బాబు మోహన్ రా అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి.